మైనారిటీ గురుకులాల్లో స్కూల్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంటే ఎస్సీ, బీసీ గురుకులాల్లో మాత్రం ఉదయం 8 గంటలకే ఎందుకు ప్రారంభిస్తున్నారు? గురుకులాలన్నీ ఒకే ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ఒకే సమయ సారణిని ఎందుకు పాటించడం లేదు? అలాగే అన్ని గురుకులాల్లో పెండింగ్లో ఉన్న బదిలీలు, పదోన్నతులు ఎప్పుడు చేపడతారు? అధికారుల సమావేశంలో గురుకుల ఉపాధ్యాయ సంఘాలు సంధించిన సూటి ప్రశ్నలు, బదిలీలపై తాజా అప్డేట్స్ ఇవాల్టి వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 38 విడుదల చేసిన నేపథ్యంలో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఐఐఎస్ బదిలీలు, పోస్టింగ్స్ ఎలా చేయాలనే దానిపై మే 7వ తేదీన సెక్రటరీ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గురుకుల ఉపాధ్యాయ సంఘాలు అధికారుల ముందు తమ డిమాండ్లను గట్టిగా వినిపించాయి. అన్ని గురుకులాల్లో వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని కోరాయి. ఏ ఒక్క పోస్టును బ్లాక్ చేయకుండా విద్యాశాఖ నిబంధనల ప్రకారం పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మరి గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏదైతే మీ అందరికీ మాట ఇవ్వడం జరిగిందో, మరి ఈరోజు గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏదైతే మీ అందరికీ మాట ఇవ్వడం జరిగిందో అందులోనే మరి పాత టైం టేబుల్ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అంటే 9 గంటలకు పాఠశాల ప్రారంభమయ్యే విధంగా మరి సంబంధిత అధికారులకు మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి వాటితో పాటు మేము గతంలో మనం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, మరి ముఖ్యంగా మీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులందరికీ హెల్త్ స్కీమ్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పడం, కొత్త హెల్త్ స్కీమ్ కూడా రూపొందిస్తానని చెప్పడం, మరి మన ప్రాతినిధ్యం మేరకు మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్లో హెల్త్ స్కీమ్ను ఆమోదింపజేయడం జరిగింది. అయితే ఈ హెల్త్ స్కీమ్లో మరి ముఖ్యంగా ఇవాళ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా అందులో సభ్యత్వం ఇచ్చే విధంగా మరి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. త్వరలోనే ఈ ఆదేశాలు మరి విడుదలవుతాయని చెప్పి తెలియజేస్తూ, దాంతో పాటుగా మరి 010 ద్వారా వేతనాలు అందించడం కానీ, మరి జేఎల్, డిఎల్ ప్రిన్సిపల్స్ కు గెజిటెడ్ హోదా కల్పించడం, అదేవిధంగా 2వ శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ మరి ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరి సిసిఎల్స్ ఇచ్చే ఉత్తర్వులను, అదేవిధంగా అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన గురుకులాలకు సంబంధించి కామన్ డైరెక్టరేట్ మరి రూపొందించాలని, దాంతో పాటుగా మరి ఇవాళ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న మరి అవుట్ సోర్సింగ్ కావచ్చు, అదేవిధంగా తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ అందరికి కూడా 12 మాసాల వేతనం చెల్లించాలని ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. వీటన్నింటిపైన కూడా నేను త్వరలోనే ఉత్తర్వులు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తూ, దీనితో పాటుగా తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లపైనే హాస్టల్ నిర్వహణ, పిల్లల బాగోగులు చూసుకునే భారం కూడా మోపడమేంటని వారు మండిపడ్డారు. బోధనేతర పనుల వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్ని గురుకులాల్లోనూ తక్షణమే హాస్టల్ వార్డన్ల నియామకం చేపట్టాలని అధికారుల ముందు స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం మీటింగ్లకే పరిమితం కాకుండా టైంటేబుల్ మార్పు, హాస్టల్ వార్డన్ల నియామకం మరియు బదిలీల ప్రక్రియపై తక్షణమే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ లోకం కోరుతోంది. అటు ప్రభుత్వం ఉదాసీనంగా